వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం, మంటల్లో చిక్కుకొని 6 కార్మికుల మృతి, మరికొందరికి గాయాలు. దీపావళి వేడుకలు సైనికులతో జరుపుకున్న ప్రధాని మోదీ, హిమాచల్ ప్రదేశ్ లెప్చా ఏరియాలో సైనికులకు స్వీట్లు తినిపించిన ప్రధాని. నేను ప్రజల మనిషిని, ప్రజల కోసం పరితపించే వ్యక్తిని, నన్ను ఓడించడానికి కేసీఆర్ పరితపిస్తున్నాడన్న ఎమ్మెల్యే సీతక్క. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిందే, అంబర్పేటలో ఎన్నికల ప్రచారం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. డీటెయిల్స్ చూసే నాంపల్లి బజార్ ఘాట్లోని ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కెమికల్ గోదాంలో భారీగా ఎగిసిపడిన మంటల్లో కార్మికులు చిక్కుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న 7 ఫైర్ ఇంజన్లతోటి మంటలను ఆర్పేశారు ఫైర్ సిబ్బంది. ఈ ప్రమాదంలో 6 కార్మికులు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరికొంతమందిని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. మొత్తం 12 మంది వరకు మంటల్లో చిక్కుకున్నట్లుగా సమాచారం. అగ్ని ప్రమాదంకు గల కారణాలు ఇంకా తెలుసుకుంటూ ఉన్నారు. మృతి చెందిన కార్మికుల మృతదేహాలను ఉస్మానియా మార్చురికి తరలించారు పోలీసులు. एक बार ऊपर चलो आगे जाओ, आगे जा थोड़ा आगे जाओ, आगे जा आगे जाओ। अरे बाबू बोलो बोलो भाई फोन मारो मारो इसके ऊपर का है ऊपर कोई दिख रहा है। ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి వేడుకలను సైనికులతోటి కలిసి జరుపుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని లెప్చా ఏరియాలో సైనికులను కలిసి మాట్లాడిన వ్యక్తి ఫోటోలను ఆయన ట్వీట్ చేశారు. ఇక చైనా బార్డర్ కు సమీపంలో ఉన్నటువంటి ఈ ఏరియా అత్యంత కీలకమైన ప్రదేశం అన్నారు. ఆదివారం ఉదయమే ప్రధాని మోదీ ఇక్కడికి చేరుకున్నారు. ఆర్మీ యూనిఫామ్ ధరించి సైనికులు అధికారులతోటి కలిసిపోయారు. దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ప్రధాని మోదీ. 2014లోని ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మోదీ దీపావళి పండుగను సైనికులతోటి కలిసి జరుపుకుంటున్నారు. ఏటా ఏదో ఒక బార్డర్ ఏరియాకు వెళ్లి పండుగ పూట సైనికులను కలుస్తూ ఉంటారు. సరిహద్దులను కాపాడేందుకు కుటుంబానికి దూరంగా ఉంటున్న వారితోటి పండుగను సెలబ్రేట్ చేసుకోవడం సంతోషంగా ఉంటుందన్నారు ప్రధాని మోదీ. मेरे लिए जहां मेरी भारतीय सेना है, जहां मेरे देश के सुरक्षा बल के जवान तैनात हैं, वो स्थान किसी भी मंदिर से कम नहीं है। आसन्न मृत्यु के सीने पर जो सिंहनाद करते हैं, मर जाता है काल स्वयं, पर वे वीर नहीं मरते हैं। आज अगर भारत अपनी पूरी ताकत से विकास की अनंत ऊंचाइयों को छू रहा है तो उसका श्रेय आपके सामर्थ्य को, आपके संकल्पों को और आपके बलिदानों को भी जाता है।
हमें गर्व है हमारी सेनाओं पर, हमें गर्व है हमारे सुरक्षा बलों पर, हमें गर्व है हमारे जवानों पर, हमें गर्व है आप सभी पर। भारत माता की जय! भारत माता की जय! ములుగు మండలంలోని కన్నయ్యగూడెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ, నేను ప్రజల మనిషిని, ప్రజల కోసం పరితపించే వ్యక్తిని, ప్రజల పక్షాన నిలబడి కొట్లాడే వ్యక్తిని అన్నారు. నన్ను ఓడించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ 100 కోట్లను తమ బంట్రోతులకు ఇచ్చి డబ్బు మద్యంతో ములుగు నియోజకవర్గం ప్రజలను కొనడానికి పంపించారని తెలిపారు. ఎందుకు నా పైన ప్రభుత్వాన్ని ఇంత కక్ష? ప్రభుత్వానికి నేను ప్రజలకు సేవ చేసినందుక, ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నందుక అని ప్రశ్నించారు సీతక్క. దళిత బంధు, 12 లక్షల గిరిజన బంధు, బీసీ బంధు, బీసీ కార్పొరేషన్ కూడా పెట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కళ్యాణ లక్ష్మి ఎప్పుడో 6 నెలలకు సంవత్సరం వస్తాను, పెళ్ళైనాక వడ్డీలు కట్టలేక చచ్చిపోతున్నాం. కాబట్టి మన కాంగ్రెస్ నాయకులు ఊళ్ళలో తిరుగుతా ఉంటే మాకు ఒకటి వచ్చింది, కళ్యాణ లక్ష్మి ఎప్పుడో ఇస్తారు, ఇప్పుడు కనీసం బంగారం కొందామంటే ధర ఆకాశాన్ని అంటుతుందంటే, అరే నిజమే కదా, ఆడ కూతురుకు గుండెల మీద ఉండేది పుస్తలు. కాబట్టి తులం బంగారం కొనియాలని కూడా కాంగ్రెస్ పార్టీ, పెళ్లికి తులం బంగారం ఫస్ట్ వచ్చేది మన కాంగ్రెస్, తులం బంగారం. అన్నలకు, తమ్ముళ్లకు, పెద్దలకు, కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులకు అందరికీ పేరు పేరున, నాతో పాటు ములుగు నుంచి వచ్చినటువంటి మండల జిల్లా నియోజకవర్గ రాష్ట్ర స్థాయి నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి, 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాకముందు అధికారం ఇస్తే మరి ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అన్నాడు. మహిళలకు వడ్డీ లేని రుణాలతో పాటు స్వయం సంఘాలకు మరి ఉపాధి కల్పించే పరిశ్రమలు పెడతా అని చెప్పిండు. దళితులకు, గిరిజనులకు 3 ఎకరాలు అన్నారు. మరి బీసీ కార్పొరేషన్ల ద్వారా మరి మనం ఒక పరిశ్రమలు పెట్టుకునే అవకాశం వస్తుందని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నాడు. మరి డబల్ బెడ్రూమ్లు అందరికి ఇస్తా అన్నాడు. కేజీ టు పీజీ, మరి ఆడ కానుంచి పీజీ వరకు ఫ్రీ ఉచిత విద్య అన్నాడు. కానీ ఏది చేయలేదు. చేస్తున్నది ఏదన్నా ఉన్నదంటే కేసీఆర్ మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత 100 ఎకరాలు కొనుక్కొని ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. 500-600 కోట్లతోటి ప్రగతి భవన్ కట్టుకున్నాడు. మరి వాళ్ళ ఇంట్లో 4 మరి పదవులకు వచ్చారు. కానీ మన ఇంట్లో 2 ముసలోళ్ళు పెన్షన్ కావాలంటే లేదు అన్నాడు. మరి మన ఊర్లో 4 పిల్లల కన్నా ఉద్యోగం ఇస్తామంటే లేదు అన్నాడు. కానీ ఇవాళ మళ్ళీ 3వ మాకు ఓటేయండి, మేము అధికారంకి వస్తే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ తగ్గిస్తాం, పింఛన్లు పెంచుతాం, ఇంకోటి అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పినాక వాళ్ళు చెప్తారు. మరి 10 ఏళ్ళల్లో 500 ఉన్న గ్యాస్ కాంగ్రెస్ ఉన్నప్పుడు మరి ఇప్పుడు 1300 చేసి, అవునా కాదా? తెలంగాణ అభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిందే అని అంబర్పేట ఎన్నికల ప్రచారంలోని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. గత 5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అంబర్పేట నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏం లేదని, అరాచకమైన అవినీతి పాలన, అక్రమంగా కేసులు పెట్టడం, వారు బిజీగా ఉన్నారని ఈ విషయంలోని కిషన్ రెడ్డి విమర్శించారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 21 స్కూళ్లు కట్టించాను, ఒక బీసీ హాస్టల్, 5 సబ్స్టేషన్లు నిర్మించామని తెలిపారు. అంబర్పేట మరింత అభివృద్ధిగా బీజేపీని గెలిపించుకోవాలని కోరారు. బ్యాగ్ చూసుకో వైడ్ చెప్పాలి, అందరు వినిపించి చెప్పాలి. చెప్పు ఫస్ట్ ఇప్పుడైతే ఖమ్మం పట్టణంలో బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. పువ్వాడను ఆప్యాయంగా పలకరిస్తూ హారతులు పడుతున్నారు మహిళలు. టిఫిన్ సెంటర్ నడిపిస్తున్న మహిళను పువ్వాడ ఓటు అడగటంతో ఇడ్లీ ప్లేట్లో పెట్టి అజయ్ కుమార్ కి తినిపించింది ఆ మహిళ.
కొప్పు నరసయ్య గారు, వారి గుర్తు మీద ఓటు వేసి అత్యంత మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాం. అజయ్ గారు ఇంటికి వస్తున్నారు. వారి గుర్తు కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కాలనీలలో బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. పాదయాత్ర చేపట్టి కేంద్ర ప్రభుత్వం పథకాలను వివరిస్తూ కలిగి తిరుగుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసుల వ్యవస్థ దిగజారిపోయి కండువా లేని కార్యకర్తలుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. గత 9 ఏళ్లుగా బీఆర్ఎస్ ఏం చేసింది లేదని, రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. నువ్వు చేపించింది ఇస్తే వీళ్ళేస్తారు. ఇంకో రెడ్డి గారు కడిఫెట్ బయటకు తోసేశారు కదా. దీపావళి నరక చతుర్దశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి సమీపంలోని తుమ్మలగుంట గ్రామంలో నరకాసుర వధ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కన్నుల పండుగగా సాగిన వేడుకలను కళ్లారా తిలకించేందుకు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలి రావడంతో ఆలయ ప్రాంగణమంతా జనంతో నిండిపోయింది. 25 అడుగుల నరకాసుర ప్రతిమకు సుమారు 2.50 లక్షల టపాకాయలు అమర్చడంతో బాణసంచా విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తుమ్మలగుంట నరకాసుర వధ వేడుకలను చంద్రగిరి ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరుండి నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా నరకాసుర వధ కార్యక్రమం దీపావళి జరగడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి సంవత్సరం చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి తిరుపతి మండలంలో మా స్వగ్రామంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర దేవాలయంలో
ప్రతి సంవత్సరం నరకాసుర కార్యక్రమాన్ని టపాకాయల బాంబులతో పెద్ద ఎత్తున నిర్వహించడం ఆనవాయితీ. దీని అర్థం ఏ రోజుకైనా మంచి గెలుస్తుందని, అందులో సంకేతంగా ఎప్పుడు మంచి వైపు నడవడిక పిల్లల్లో కూడా పెరగాలని, అందరూ కూడా సుఖ సంతోషం ఉండాలని అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు గుంటలో 20 అడుగుల నరకాసుల వధ ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. చెడుపై మంచి సాధించిన విజయంగా దీన్ని భావించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరిగే విధంగానే ఈ సంవత్సరం కూడా ప్రజలందరూ కూడా కొన్ని వందల మంది ప్రజలు ఇక్కడికి వచ్చి దీన్ని వీక్షించడం జరిగింది. తప్పకుండా ప్రజలందరికీ, చంద్రగిరి ప్రజలందరికీ ఇంకొకసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మల్కాజిగిరి నేరేడిమెట్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని సమతానగర్లోని మహిళా హత్య కలకలం రేపింది. భార్యాభర్తలు గొడవ హత్యకు కారణంగా భావిస్తున్నారు పోలీసులు. భార్యతో గొడవపడ్డ మహేందర్ తన భార్య స్రవంతిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. హంతకుడు మహేందర్ పరారీలో ఉండటంతో అనుమానం వచ్చిన నేరేడిమెట్టు పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం నారాయణపూర్ గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా పరిగి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. నారాయణపూర్ సర్పంచ్ ఝాన్సీ బాందయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలతోటి ప్రజలకు ఎంతో మేలు జరుగుతాయని, వచ్చే 30వ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతోటి రామ్మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పరశురామ్ రెడ్డి, లాల్ కృష్ణ ప్రసాద్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎట్లుందంటే దొరికితే దోచుకోవడము, లేకపోతే మూసుకొని పడుకోవడం కథ. ఎట్లుంది అంటే ఒక ఆయన ఏమో పర్మిషన్ ఇచ్చేమో, కంపెనీ పర్మిషన్ ఇచ్చేమో, ఒక ఆయన పర్మిషన్ ఇచ్చాడు, ఇంకో ఆయన ఏమో దాన్ని నమ్ముకొని పోయిండు. ఇంకో టీఆర్ఎస్ నాయకులు ఎట్లున్నారంటే నారాయణపూర్ రోడ్డు వేపిస్తామని నేను ప్రయత్నం చేస్తే లోపల మాకు తినాలని, మేము తాగాలని వాళ్ళు రోడ్డు అడ్డుకున్నారు నాయకులు మన ఊళ్ళో. నేను ఎంత రూపాయలు లేకుండా కూడా ఒక్క మాట అయిపోయాను. నా ఊరు బాగుపడాలి, నేను మంచిగా ఉండడం కాదు, మన ఊరు మంచిగా ఉండాలని కోరుకున్నాను. కానీ అసలు నాయకులు టీఆర్ఎస్ అన్నప్రభ లేదు. ఎందుకు చెప్తున్నామంటే మన గెలిచిన మహేష్ రెడ్డి చెప్పాడు, నేను గెలిస్తే ఎరడపల్లి నుంచి బంగ్లా మన నారాయణపూర్ రోడ్ వేస్తా అని చెప్పాడు స్టార్టింగ్. ఇప్పటి వరకు కూడా రోడ్ వేసిన దాఖలాలు లేవు. ఎవరో పెంచరైన రోడ్ వేయడానికి వస్తే ఆ రోడ్డు నాపినట్టు కనుక మన నారాయణపూర్ టీఆర్ఎస్ నాయకులకు ఉన్నది. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. అందుకోసమే మన రామరెడ్డి సార్ వస్తే ఖచ్చితంగా ఎరడపల్లి నుంచి నారాయణపూర్ లక్ష్మీపల్లి వరకు రోడ్ వేయించే బాధ్యత సార్ను రిక్వెస్ట్ చేసి రోడ్ వేపిస్తాము. అదేవిధంగా ఊరుగడ్డ వరకు కూడా 40 మీటర్ల రోడ్ పెండింగ్ లో ఉన్నది. వాళ్ళు దగ్గర 600 మీటర్లు వేసారు, 400 మీటర్లు ఏమో పెండింగ్ ఉన్నది. అది కూడా వేయించే బాధ్యత సార్ను రిక్వెస్ట్ చేసి రోడ్ వేపిస్తుంది. కాబట్టి అందరూ సహకరించి సార్ చేయి గుర్తుకు రోడ్ వేసి అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని కోరుకుంటూ ఇటువంటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం.
తిరుపతి శివార్లోని చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తుందన్న వార్తలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది. శివారు ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఈ గ్యాంగ్ సంచారం నమోదైంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు గస్తీని ముమ్మరం చేస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన ఈ గ్యాంగ్ ఇళ్లలోకి చొరబడి దోపిడీలు చేస్తుంటారు. ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే హతమార్చడానికి కూడా వెనుకాడటం లేదు. కాగా చెడ్డీ గ్యాంగ్ సంచారం వార్తలు దావనంలా వ్యాపించడంతో స్థానికుల్లోని తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది. వాయిస్ రికార్డ్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం. మంటల్లో చిక్కుకొని 6 కార్మికుల మృతి, మరికొందరికి గాయాలు. దీపావళి వేడుకలు సైనికులతో జరుపుకున్న ప్రధాని మోదీ. హిమాచల్ ప్రదేశ్ లెప్చా ఏరియాలో సైనికులకు స్వీట్లు తినిపించిన ప్రధాని. నేను ప్రజల మనిషిని, ప్రజల కోసం పరితపించే వ్యక్తిని. నన్ను ఓడించడానికి కేసీఆర్ పరితపిస్తున్నాడన్న ఎమ్మెల్యే సీతక్క. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిందే. అంబర్పేటలో ఎన్నికల ప్రచారం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 9 న్యూస్.